నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్లో ఇందిరమ్మ నిర్మాణం పురోగతి పరిశీలించి మున్సిపల్లో అధికారులతో సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. టైబజార్ నిర్వాహకుల అక్రమ వసూళ్లపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గూడ్స్ వెహికల్ అసోసియేషన్ సభ్యులు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా, అధికారులకు వినతి. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. ఆర్మూర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వివరాలు సేకరించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణానికి కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మంజూరు లభించిన వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఉంటే మెక్మా ద్వారా రుణాలు ఇప్పిస్తామని, ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని, దశల వారీగా నిర్మాణాన్ని బట్టి 5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ బ్రహ్మానందం తదితరులున్నారు. సీఎం సహాయ నిధి ద్వారా ఎందరికో మెరుగైన వైద్యం అందించడం జరిగిందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామానికి చెందిన షెట్పల్లి ముత్తెన్న మెరుగైన వైద్యం కోసం 2,50,000 ఎల్ఓసిని వారి కుటుంబీకులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అందజేశారు. అనంతరం వినయ్ రెడ్డికి ముత్తెన్న కుటుంబీకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైద్యం కోసం తర్వాత సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. పోలీస్ విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో 2వ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో కార్యాలయంలో జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సిఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయి. పనిలో పోటీతత్వం అలవాటు పడుతుందని, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫారెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర స్థలంలో సేకరించవలసిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలి అనే దానికోసం ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బందికి ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను, సైన్స్ను ఇన్వెస్టిగేషన్ టూల్గా మార్చుకోవడం కోసం, తమను తాము మెరుగుపరుచుకొని ఉత్తమ ప్రతిభ కనబరచడం కోసం, తద్వారా కన్వెన్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యక్రమానికి పంపడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ బసవారెడ్డి, అదనపు డీసీపీ రామచందర్రావు, సిసిఎస్ ఏసీపీ నాగవేంద్రచారి మరియు జగిత్యాల్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ ఉంటే ఆల్వేస్ దీనికి రెస్పిరేటరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం భావించాం. మిగతా వాళ్ళతో బాగా ఉన్నప్పుడు స్టాండర్డ్ దెన్ వీ షుడ్ ఎయిమ్ ఈవెన్ హైయర్. మిగతా స్టేట్ వైడ్ లో వీ షుడ్ గెట్ ది సో అందరూ ఐ థింక్ ఇట్ ఇస్ 3-day ఈవెంట్. సో ఐ హోప్ యూ హావ్ ఎ గుడ్ స్టే ఇన్ నిజామాబాద్. అట్లా మీ బ్యాచ్మేట్స్ ఎవరు ఉంటారు, మీ తెలిసిన కూడా ఉంటారు. స్టే అండ్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్. గివ్ యువర్ 100% అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల వారీగా వివిధ అంశాలలో ప్రగతిని జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని, 617 మందికి ఇల్లు మంజూరు చేయగా కేవలం 183 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్ జరిగాయని, అధికారులు వార్డు ఆఫీసర్ల పనితీరును మార్చుకోవాలని సూచించారు. అధికారులు అలసత్వాన్ని వీడాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని సూచించారు. నర్సరీలో మొక్కల పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, వాటిని సంరక్షించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలిపారు. మొక్కలను కేటగిరీగా విభజిస్తూ గృహాల కోసం పంపిణీ చేయాలని, 3 మీటర్ల ఎత్తు వరకు కలిగిన మొక్కలను ఎవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ల కోసం వినియోగించాలని అన్నారు. నాటిన ప్రతి ఒక్క మొక్క బ్రతికేలా పక్కాగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా మలేరియా నియంత్రణ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ బ్రహ్మానందం, ఏడీఏ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ పాఠశాలకు మోస్ట్ ఇన్నోవేషన్ స్కూల్గా యాక్టర్ తమన్నా చేతుల మీదుగా పాఠశాల డైరెక్టర్ రఫీ గౌస్ అవార్డు అందుకున్నారు. ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు 2025 స్టార్స్ ఆఫ్ ఇండియా మరియు వికనెక్ట్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వారి సౌజన్యంతో అవార్డ్స్ నైట్ నిన్న సాయంత్రం మంగళవారం హోటల్ నోవోబెల్ జోహు బీచ్ ముంబైలో నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. ముంబైలోని నోవాటెల్ జోహు బీచ్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు 2025లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణంలోని మోస్ట్ ఇన్నోవేషన్ స్కూల్గా తమ స్కూల్ ఎంపికైందని పాఠశాల డైరెక్టర్ రఫీ గౌహ్ తెలిపారు. సినీ యాక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, పాఠశాల అభివృద్ధి కోసం తాను ఎంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. Quite little about it, but I'm always very curious to know more about it. And I come from a Sindhi family, so like business is something. You do? Yes. Oh, great. Any Sindhis in the house, ladies and gentlemen? You better know about business. So, Great. So it's something that we really like. It's a part of our DNA. So we love. That's something we love exploring always. And I'm so excited to grace this evening. I definitely feel like our business, which is the movie industry, is, you know, a creative, collective art form which is very, very expensive. So I definitely understand. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించకుండా విద్యార్థులకు రావాల్సిన బకాయిలను పెండింగ్లో ఉంచిందని, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని సైతం నియమించలేదని అన్నారు. విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేదని, గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం వ్యవహరిస్తుందని అన్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంచి విద్యార్థులకు తీవ్రమైన నష్టాన్ని ప్రభుత్వాలు కలిగిస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని సూచించారు. లేని ఎడల జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా అధ్యక్షుడు నిఖిల్, కార్యదర్శి మమత,
నాయకులు బాలకృష్ణ, రాము, వివేక్, విద్యార్థులు తదితరులున్నారు. మేము స్కాలర్షిప్ కావాలని ఎంతో కోరుకుంటున్నాం. స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. సో మేము బీటెక్ చేయాలని, డిగ్రీ చేయాలన్న స్కాలర్షిప్ కావాలి కాబట్టి మేము స్కాలర్షిప్ కావాలని పోరాడుతున్నాం. క్షత్రియ జూనియర్ కాలేజ్ మాకు స్కాలర్షిప్ రాక గత 3 సంవత్సరాల నుండి మా ఇంటర్ కాలేజ్లో ఫీ కట్టమంటారు. మాకు స్కాలర్షిప్ అయినా కొంచెం యూజ్ అవుతుంది. అసలే స్కాలర్షిప్ వస్తలేదు. స్కాలర్షిప్ రావాలని కోరుకుంటున్నాం. మీరు ఏదైతే ఇచ్చినటువంటి హామీని అమలు చేసినటువంటి అవసరం ఉంది, కానీ ఈరోజు దాన్ని నీరు గార్చే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, మీరు జీతాలు తీసుకోకుండా ఈరోజు మీరు ఉంటున్నారా? మీ జీతాలు ఇప్పటికైనా పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాము. మీకేమో జీతాలు సకాలంలో కావాలి, ఈ విద్యార్థులు, పేద విద్యార్థులకు మాత్రం రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా బకాయిలు విడుదల చేయకపోవడం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చూస్తే అర్థమవుతుంది. దాదాపు 1000 మంది విద్యార్థులం ఈ రోజు ఆర్డీఓ కాలేజీని ముట్టడించడం జరిగింది. తక్షణమే ఏదైతే పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి బస్సు ఫ్రీ చేయాలి, మధ్యాహ్న భోజనాన్ని బలోపేతం చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మీరు ప్రభుత్వ కళాశాలను, పాఠశాలను మీరు ఒక విజిటింగ్ చేయాలి. మీ ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులను నియంత్రించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఆర్డీఓ కార్యాలయం ముట్టడి మాత్రమే. రేపటి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్లను వేలాది మందితో ముట్టడి చేస్తాం. అక్రమ కేసులు, అరెస్టులు, పీడీఎస్ ఉద్యమాలను ఆపలేమని చెప్పేసి పెండింగ్లను త్వరగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి ఇటువంటి వాటిని మొత్తం టోటల్గా గత 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను పూర్తిగా క్లియర్ చేయాలని వాళ్ళు కోరుతున్నారు. దాని ప్రకారంగా వీళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని మన జిల్లా గౌరవ కలెక్టర్ గారికి సమర్పిస్తాము. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని తై బజార్ నిర్వాహకులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిజామాబాద్ గూడ్స్ వెహికల్ అసోసియేషన్ సభ్యులు మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడ్స్ వాహనాలకు తై బజార్ చెల్లించే అవసరం లేకున్నా ఆర్మూర్ తై బజార్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడి గూడ్స్ వాహనాల చాబీలు గుంజుకొని దౌర్జన్యం చేస్తున్నారని, బలవంతంగా 350 రూపాయలు ట్రిప్పు చొప్పున వసూలు చేస్తున్నారని అన్నారు. గతంలో తాము తై బజార్ చెల్లించే వారము కాదని, ఈ సంవత్సరం తై బజార్ నిర్వాహకులు అక్రమంగా తమ దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. రిసిప్టులపై అక్రమంగా మున్సిపల్ స్టాంపులు సైతం వేస్తున్నారని తెలిపారు. 350 రూపాయలు చేస్తుంది. వ్యాన్కు, డీసీఎం వ్యాన్కు 350 రూపాయలు ఎక్కడ లేదు. అది ఇక్కడనే వసూలు చేస్తుంది. ఆర్మూర్ లోపల ఏ సరుకులు తెచ్చినా, నూనె కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఏదైనా కిరాణా సామాన్ తెచ్చిన 350 రూపాయలు. ఇంతమంది గత సంవత్సరం ఉండే ఆయన టెండర్ వేయాలంటే ఆయన మాట్లాడితే తీసుకోలేదు. ఇంతవరకు మళ్ళీ తీసుకుంటుంది. गैर जरूरी ये लोग क्या है, तय बाजार वसूल कर रहे 35 लाख लेके टेंडर लिया मैं बोल के डरा रहे ड्राइवरों को, चाबियाँ खींच ले रहे। ऑलरेडी परसों 100 को कॉल करके पुलिस को भी बुलाए तो पुलिस वाले बोल रहे कि आप जाके कमिश्नर साहब को बात करो बोल रहे। इसलिए हम निजामाबाद से पूरे एसोसिएशन वाले हैं, गाड़ी डीसीएम गाड़ियाँ वाले आए, जुलूम कर रहे साहब। और ये तय बाजार ही लेना है किसको है? तरकारी के दुकाना वालों को, बढ़िया वालों को लेना है। हमारी गाड़ी हैदराबाद से, निजामाबाद से अगर आर्मूर है तो 350 देना कहती है। जबरदस्ती है साहब। अगर नहीं बोले तो आप बोर्ड लगा दो, हमारे गाड़ियाँ वाले निजामाबाद में नहीं आना। हम आरटीओ को साहब को बन रहे, टैक्स बन रहे, रोड टैक्स बन रहे, इंश्योरेंस दार रहे, सब दार रहे। अब ये क्या है साहब, म्युनिसिपल को हमारे गाड़ियों से क्या कनेक्शन है? ये आके पैसे 350 दे के जाना बोले तो हर गाड़ी को रोक रहे, 350 दो बोल के, टेंडर 35 लाख का लिए बोल के प्रेशर डाल रहे साहब। हम किराए में आना, किराना सामान उतारे तो इनको देना, या फ्रिज उतारे, किसी का घर का सामान भी अगर उतार रहे तो अनलोड कर रहे तो आर्मूर में आए तो 350 देना करते। आर्मूर में नहीं आना क्या हम गाड़ियों वाले, या बोर्ड लगा देना है कि नहीं तो आर्मूर में एंटर नहीं होना, ये हेवी व्हीकल एंटर नहीं होना बोल के लगा देना। ये तरीका गलत है ना साहब। ये गाड़ियों वाले जीना नहीं जीना हम लोग। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భావి తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న
ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆర్మూర్ పట్టణానికి చెందిన గిర్రాజ్ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణానికి చెందిన ప్రముఖ జూనియర్ కళాశాల అనుమతులు లేకుండా అక్రమంగా కొనసాగిస్తున్నారని జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నరేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో అఫిలియేషన్ గత 3 సంవత్సరాల నుంచి కానీ వారు అనధికారికంగా ఆర్మూర్ పట్టణంలో గల హౌసింగ్ బోర్డు రోడ్లను నిర్వహించడం జరుగుతుంది. అందులోనే గర్ల్స్ హాస్టల్ మరియు మెస్ మరియు కిచెన్ నిర్వహించడం దాదాపుగా బాయ్స్ గర్ల్స్ కలిపి 400 నుంచి 500 మంది వ్యక్తుల వరకు అక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ అక్కడ బండలు చేస్తున్నారు. ఇక ప్రమాదం జరిగేది ఏంటంటే అన్అఫీషియల్గా ఇలాంటి అధికారికంగా ఆ బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఫైర్ పర్మిషన్ లేదు. ఏదైనా జరగరాని ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగితే 500 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏంటి? కేసు కాలర్స్ 300 మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి? బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ సమీకృత వసతి గృహం నుండి విద్యార్థులకు ఉన్నత పాఠశాల వరకు రవాణా సౌకర్యాన్ని మండల విద్యాధికారి రాజేశ్వర్ ఏర్పాటు చేశారు. వసతి గృహం నుండి ఉన్నత పాఠశాల సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉండడంతో విద్యార్థులు రావడానికి తిరిగి పోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దాంతో మండల విద్యాధికారి స్పందించి పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించారు. పోయేటప్పుడు బస్సులు లారీలు అన్నట్టుంది. ఇప్పుడు ఏం బాగాలేదు, ఆటో పెట్టిరు మంచిగా ఉన్నాయి. బాల్కొండ మండలం కేంద్రంలో గల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు నివాసం ఉంటున్నారు. అయితే అక్కడి నుంచి ఇక్కడి వరకు సుమారు 2 కిలోమీటర్లు రావడం పోవడం అనేది జరిగేది గతంలో. వారి యొక్క బాధలు మరి వర్ణాతీతం. అయితే వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా నివేదించడం జరిగింది. అంతవరకు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని మరి స్వయంగా మరి పాఠశాల తరపునే మేము ఉపాధ్యాయుల ముందుకు వచ్చి వారికి ట్రాన్స్పోర్టుని ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఈ సంవత్సరము ప్రభుత్వం నుంచి కనుక ఏదైనా స్పందన వస్తే బాగుంటుంది. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాల్కొండ మండలం పోలీసులు మాట్లాడుతూ అనవసర ఫోన్ కాల్స్ వస్తే వాటిపై స్పందించకూడదని, సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈజీ మనీ కోసం ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తారని, వాటిని ఎవరు కూడా నమ్మి మోసపోయి తమ డబ్బులు పోగొట్టుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు ఉన్నారు. డిజిటల్గా అరెస్ట్ చేసినాం అని చెప్పేసి మీకు ఒక వాట్సాప్ కాల్ చేస్తాం. ఆ వాట్సాప్ కాల్ కూడా ఎట్లా మన పోలీస్ ఆఫీసర్ల బొమ్మలు పెట్టి ఫోన్ వస్తుంది. ఆ బొమ్మలు పెట్టి ఫోన్ వచ్చి మీకు ఆ ఫోటో చూడగానే మీకు ఫస్ట్ భయం అవుతుంది. ఆ భయంకి వాళ్ళు చెప్పిందల్లా నమ్మేసి మా కొడుకుని డిజిటల్ అరెస్ట్ చేసేదని చెప్పేసి నమ్ముకొని వాళ్ళు అడిగిన డబ్బులు మీరు పంపించేయడం, మళ్ళీ తర్వాత మిమ్మల్ని అరెస్ట్ ఇంకా అరెస్ట్ చేయకుండా ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఉర్దూ పాఠశాలలో మండల విద్యాధికారి జమాత్ ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, బ్యాగులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ జమాతే ఇస్లాం హింద్ మరియు మర్కజ్ కమిటీ ప్రత్యేక చొరవతో మొత్తం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జమాత్ ఇస్లాం హింద్ సభ్యులు మరియు మర్కజ్ కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. बंदों की खिदमत जो है ना बहुत बड़ा काम है और ये इंसानियत की खिदमत अल्लाह ताला ने सबसे अफजल इसको बनाया, इंसान को बनाया, सारी मखलूक़ात। तो इंसानियत हमारे अंदर होना चाहिए। अब इंसान को इंसानियत का वाकिफ हो जाएगा तो दुनिया में और हमारे मुल्क के अजीज में कोई जो है ना ऐसा कोई फिरका वाराना, ऐसा कोई फिरका परस्ती पैदा नहीं होगी। कब? जबकि हम सब आपस में भाई एक ही इंसान, सारे इंसान किसकी औलाद है? आदम और हव्वा। इस साल ने इंट्रोड्यूस किया, दे दिया ऑलरेडी, बच्चों को दे दिया, वर्कबुक्स भी दे दिया, नोटबुक्स दे दिया, यूनिफॉर्म्स आ गए, वक्त पे आ गए, इन टाइम
कभी भी ऐसा नहीं था। और एजुकेशन सेक्रेटरी योगिता राणा हमारा कलेक्टर थे ना इधर, वो मैडम देख रहे हैं अच्छा काम कर रहे हैं। जमाती इस्लाम को अच्छा काम कर रहे हैं। कम्युनिटी में बहुत लोग आगे नहीं आ रहे। माइनॉरिटी इंस्टीट्यूशंस बहुत साल पहले सर सैयद अहमद अली का मुस्लिम एजुकेशन के लिए वो अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी इस्टेब्लिश किया और स्वतंत्र भारत के वो एजुकेशन मिनिस्टर थे मौलाना अबुल महिला एजुकेशन मिनिस्टर थे, वो भी एजुकेशन के लिए बहुत काम किया। రైతుల్ని కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు చేస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరాం అన్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఏఐయుకేఎస్ మండల అధ్యక్షులు నారాగౌడ్ అధ్యక్షతన మండలాల సంయుక్త ప్రథమ మహాసభను జరుపుకున్నారు. సభకు ముందు సంఘం జెండాను అధ్యక్షులు నారాగౌడ్ ఎగురవేశారు. అమరవీరులను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోటీశ్వర్ల అప్పులు రద్దు చేయరు, కానీ రైతుల అప్పుల్ని మాత్రం రద్దు చేయలేదు అని అన్నారు. రామచంద్ర నాటకం దుస్థితి ఏర్పడిందన్నారు. గిట్టుబాటు ధరలు లేక, చేసిన అప్పులు తీరక రైతాంగం తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. 6 కాలం కష్టపడి చేతికి చిల్లి గవ్వరాక రైతులు ఆందోళన చెందుతున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఎంఎస్పి చట్టం చేసి రైతాంగానికి పంటల విషయంలో మినిమం గ్యారంటీగా ఉండేటట్లు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. అంత్యతత్వం మనకు తిండి పెడుతుందా, మతం తిండి పెడుతుందా, లేకుంటే ఇతర అంశాలు తిండి పెడతాయా? మనం భూమిలో పోయి దున్ని విత్తనాలు వేసి పంట పండిస్తేనే దేశంలో ఉన్న ప్రజలందరికీ 2 ముక్కలు తిండి దొరుకుతున్నాయి. ఇప్పుడు చెప్తున్నారు, ఓ మేము అంత అభివృద్ధి చేసినాం, ఇంత అభివృద్ధి చేసినాం, మేము ఆ ఫ్యాక్టరీలు పెట్టినాం, ఈ ఫ్యాక్టరీలు. అరే ముండకొడుకులలో ఫ్యాక్టరీలలో తయారైనటువంటి వస్తువులు తిని ఎవడైనా బతకగలుగుతాడా? నోట్ల కట్టలు తీసుకొచ్చుకొని ఎవరైనా నోట్లు తిని ఎవడైనా బతుకుతాడా? అవి కాదు కదా. మనిషి బతకాలంటే తిండి గింజలు కావాలి. ఆ తిండి గింజలు కావాలంటే సరైనటువంటి పద్ధతులలో వాళ్ళకు మనం సౌకర్యాలు కలగజేయాలి. కానీ అవి ఎవరు కలగజేస్తలేరు. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు 7,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో గిరిరాజ్ కాలేజ్, నిషిత, నలంద, ఎస్ఎస్ఆర్, గౌతమి కేర్ కళాశాలలు బంద్లు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వలన పేద విద్యార్థుల సర్టిఫికేట్స్ కళాశాలలో ఉంటున్నాయని, ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉందని, ఇంజనీరింగ్ కళాశాల బి కేటగిరీ సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని, డొనేషన్స్ తీసుకునే కళాశాలలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా నాయకులు మనోజ్ హుస్సేన్, నగర నాయకులు సాయి కిరణ్, దుర్గాప్రసాద్, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం నేడు మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు ఎత్తేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు కంటిన్యూ చేయాలి, అదేవిధంగా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం కూడా చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల బంద్లో భాగంగా మొదటి రోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలిపివ్వడం జరిగింది. బంద్ కూడా సంపూర్ణంగా జరిగింది. మిగతా 2 రోజులు కూడా అన్ని కళాశాలలు కూడా బంద్కు సహకరించి విజయవంతం చేయాలని విద్యార్థులను ఇటు యాజమాన్యాలను మేము కోరుతున్నాం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్లో ఇందిరమ్మ నిర్మాణం పురోగతి పరిశీలించి మున్సిపల్లో అధికారులతో సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. టైబజార్ నిర్వాహకుల అక్రమ వసూళ్లపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గూడ్స్ వెహికల్ అసోసియేషన్ సభ్యులు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా, అధికారులకు వినతి.
పాల్కొండ మండలం కిసాన్ నగర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.